ఈ సుమియోను. అయితే ఇతనికి దేవుని వాగ్దానం ఉంది. దేవుని వాగ్దానం ఉన్నది. ఏమిటి ఆ వాగ్దానం అంటే, ఇతను రక్షకుడైన ప్రభువు చూచేంత వరకు మరణించడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసింది. ప్రేమిటువంటి దేవుని బిడ్డ 20 ఇప్పుడు నీ మాట చొప్పున నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను. దేవుని బిడ్డ ఈ మధ్య కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, నీవు యేసుక్రీస్తు రక్షణ పొందినవా? రక్షణ యేసుక్రీస్తు నీవు పొందావా? ఆయన నీవు ఆధ్యాత్మికమైనటువంటి నేత్రములతో నీవు ఆయన కనుగొన్నావా? ఆయన చూచావా? ఇక్కడ అంటున్నాడు, అన్ని జనులకు వెలుగుగాను, ఇశ్రాయేలులకు భయముగాను నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన రక్షణ నేను కనులారా చూచాను. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా నువ్వు పాప క్షమాపణ పొందకపోతే, రక్షకుడైన యేసుక్రీస్తు ఇంకా స్వీకరించకపోతే, బెతెస్దా కోనేరు దగ్గర వర్షాల ఆర్పిటిఎస్ అలాగే కుమారి జుడిత్ డేర్గుల్ గారు విద్యా కార్యక్రమాన్ని జరిగించాల్సిందిగా కుటుంబాన్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తారు. చర్చిలో చాలా గొప్ప సేవ చేసినాడు. అందుకని నేను చూసి ఆహ్వానించాను. గుండెమడుల జూలియస్ తెలుగు బాప్టిస్ట్ చర్చ్ మెమోరియల్ చర్చ్ సంఘ సభ్యులకు ఇక్కడికి వచ్చిన అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. నాకు ఈ యొక్క అవకాశం దేవదేవునికి మరియు దేవతానికి పాస్టర్ గారికి పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. డేవిడ్సన్ గారు శ్రీహరి నాయుడు గారు, వీరు నాకు చాలా కాలం నుంచి పరిచయం ఉన్న వ్యక్తి. వారు అలాగే జమున రాణి, అలాగే నా కుమార్తె జుడిత్, పెద్ద కుమార్తె ఏంజల్, ఇచ్చేసినటువంటి సంఘ సభ్యులారా, క్రైస్తవ బిడలారా, మీ అందరికీ నేను శ్రీహరి నాయుడు గారి గురించి, నేను వారి యొక్క అన్న కుమారుడు, నా క్లాస్మేట్. నేను రాజకీయంగా ఆయన్ని పిలవలేదు, ఇన్వైట్ చేయలేదు. అన్న నాకు ఫోన్ చేసి నాకు గ్రీటింగ్స్, క్రిస్మస్ గ్రీటింగ్స్ చెప్పినప్పుడు నేను అన్న చర్చికి వచ్చుకో, నేను కలవాలన్నప్పుడు చర్చికి వచ్చుకొని చెప్పాను. ఇలాంటి రాజకీయ ఆలోచనతో పిలవలేదు. అన్న చంద్రబాబు నాయుడు గారికి చాలా ముఖ్యులు, సీఎం గారికి వారితో బంధుత్వం ఉంది, చాలా ముఖ్యమైన వ్యక్తి. నన్ను చంద్రబాబు నాయుడు గారికి తీసుకెళ్ళి వారి ఇంట్లో కూర్చోబెట్టి నాకు ఒక గంట 25 నిమిషాల టైము చంద్రబాబు గారితో మాట్లాడే సమయాన్ని ఇచ్చిన వ్యక్తి. ఆ తర్వాత నేను ఇల్లు కట్టుకునేటప్పుడు
నేను బ్రిటిష్ బంగ్లాలో ఉండేవాడిని. బంగ్లాలో ఉన్నప్పుడు అది సైక్లోన్లో డ్యామేజ్ అయితే నేను షిఫ్ట్ అయ్యాను. ముస్లింలు ఇల్లు కట్టేటప్పుడు నాకు చాలా ఎంకరేజ్మెంట్. నేను ఏ క్రైస్తవుల్ని ఎవరిని నేను సలహా అడే మనస్తత్వం కాదు నేను దేవునితోనే పోరాడే మనస్తత్వం. అలాంటప్పుడు శ్రీహరణ నాకు చాలా సాయంగా ఉండేవాడు. ఈరోజు ముస్లింలలో ఒక పెద్ద నాయకుడు, పెద్ద వ్యక్తి, హైందవుడు, చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమైన వ్యక్తి. వారిని నాతో మా కుటుంబంతో ఉండటం నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక అండ ఉండాలి, ఒక రక్షణ ఉండాలి, దేవుడు ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఇట్ ఈస్ బైబుల్ వర్డ్. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. కాబట్టి నాకు ముస్లింలు అన్న చాలా అండ. అలాగే మేము చాలా రేరుగా కలుసుకుంటాం. నేను రెగ్యులర్గా ఏం కలవనాయని, నేను ఏదో 3 months 4 months ఒకసారి అట్లా ఫోన్లో మాట్లాడుతున్నాను. కాబట్టి మంచి వ్యక్తి. అందుకనే మన సంఘానికి నేను ఇక్కడికి వచ్చి కలుతూ రా అని నేను పిలిచాను. ఎంత పెద్ద మనస్తత్వం అంటే, ఆ రోజుల్లో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నప్పుడు, పాదయాత్రలో వారి కావల్లో మన చర్చిని ఆశ్రయించినప్పుడు, రాత్రి నిద్రించేటప్పుడు ఇక్కడ ఆశ్రయించినప్పుడు శ్రీహరి నాయుడు గారు ఇచ్చి నన్ను అడిగినప్పుడు నేను చాలా సంతోషంగా ఒప్పుకున్నాను. ఎందుకంటే మనకి క్రైస్తవత్వంలో మనకున్నది ఒకటే, మన ఇంటికి ఎవరైనా రావచ్చు, దుర్మార్గులు రావచ్చు, రోగిష్ఠులు రావచ్చు, బలహీనులు రావచ్చు, ధనవంతులు రావచ్చు, ఏ కమ్యూనిటీ వారైనా రావచ్చు. దట్ ఈస్ ది క్రిస్టియానిటీ. అందుకే నేను వారిని ఆహ్వానించాను. చక్కగా ఇక్కడ అందరూ పడుకున్నారు చర్చిలో, హ్యాపీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకుని పాదయాత్ర చేశారు. వారు చేస్తుంది స్టేట్ కొరకు, మన రాజధాని కొరకు వారు యాత్ర చేస్తున్నారు. శ్రీహరి నాయుడు గారు ఇచ్చే ఆపర్చునిటీ దేవుడు నాకు ఇచ్చాడని నేను చాలా సంతోషపడ్డాను. చాలా గొప్ప విషయం అది. అది పెద్ద ఇప్పుడు క్యాపిటల్లో పెద్ద సంచలనం. ఏ చర్చి హైందవులకి ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి స్థానం ఇవ్వలేదు. నేను వారికి షెల్టర్ ఇచ్చాను. నేను ఇచ్చినప్పుడు సార్ నేను ఆ రోజు లేను, అయినప్పటికీ నేను షెల్టర్ ఇచ్చాను. ప్రీవియస్ ఉన్న ఎమ్మెల్యేలు ఆ టైంలో ఉన్న ఎందుకు ప్రతాప్ రెడ్డి గారు కూడా నా ఫ్రెండే. కానీ వేరే వాళ్ళ ద్వారా నాకు చెప్పి పంపించాడు, వాళ్ళకి స్థలం ఇవ్వద్దు. స్థలం ఇవ్వద్దనంటే దట్ ఈస్ నాట్ పాలిటిక్స్. నేను పాలిటిక్స్ ఆడట్లేదు, యువరే పొలిటీషియన్, ఐఎమ్ నాట్ ఏ పాలిటీషియన్ అని చెప్పి డైరెక్ట్గా అన్ని కన్విన్స్ చేశాను. కన్విన్స్ చేస్తే నీ ఇష్టం అన్నాడు లాస్ట్. అప్పుడు నేను ఆ షెల్టర్ ఇవ్వగలిగాను. అలాగే చాలామంది ప్రెషర్స్ కూడా పెట్టారు, ఎలాంటి పరిస్థితులు వాళ్ళకి ఇవ్వద్దని పొలిటికల్ లీడర్స్. అంటే నేను అప్పుడే చెప్పాను, నా ఇంటికి ఎవరైనా రావచ్చు, నా అబ్జెక్షన్ చేయడానికి మీరు, మీ ఇంటికి ఎవరైనా రావచ్చు, నేను అబ్జెక్షన్ చేయడానికి నేను అని చెప్పి మరి మన చర్చి ఎంత షెల్టర్ ఇచ్చిందో. ఈరోజు రాజధానిలో మన చర్చి గురించి ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు, ఎంత ఆనందంగా ఉంటుందో నాకు. ఒక క్రైస్తవుడు ఒక ఆతిథ్యం ఇచ్చాడు మాకు. కాబట్టి మన సంఘం చాలా అభివృద్ధి పొందింది, చాలా వరకు మన సంఘం ఉన్నతమైన స్థితికి వెళ్ళింది. కాబట్టి ఈ శుభ సందర్భంలో మీ అందరికీ నేను ఒక్క క్రిస్మస్ గురించి మాట్లాడటకు ఇక్కడి నుంచి నేను దాంట్లోకి ఎంటర్ అవుతున్నాను. నా కుమార్తె జుడిత్ నా దగ్గర రావాలి. కమ్ సుమా, గెట్ రెడీ. హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, వెరీ మెరీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్, 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 హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీహరి నాయుడు గారు. ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. 2 minutes లో పూర్తి చేస్తాను. క్రైస్తవ బిడ్డలారా, హైందవులారా,
మహమ్మదీయులు, మీ అందరికీ నేను క్రీస్తు పుట్టుక గురించి నేను మీకు క్రిస్మస్ గ్రీటింగ్ తెలియపరుస్తూ ఉన్నాను. క్రీస్తు పుట్టుక చాలా గొప్పది. మానవులు మనం ఎంతోమంది పుడుతూ ఉంటాం, మరణిస్తూ ఉంటాం. క్రీస్తుకి మరణం లేదు. క్రీస్తుకి మరణం లేదు. క్రీస్తు, నేను బాగా బైబిల్ చదివినప్పుడు గమనించినప్పుడు అసలు క్రీస్తు గురించి ఎవరు ఈ ప్రపంచానికి చాటి చెప్పారని నేను గమనించినప్పుడు నేను సాధన చేసినప్పుడు నాకు జ్ఞానులే గుర్తొచ్చారు. 3 జ్ఞానులు, వారు పరిచర్య చాలా గొప్పది. జ్ఞానులు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నక్షత్రాలను చూసి వారు ప్రయాణిస్తూ ఉన్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి ఒకరు బంగారం, ఒకరు వెండి, ఒకరు గోళము ఇచ్చినప్పుడు వాటికి అసలు మీనింగ్ ఏందని ఆలోచించారు. అంటే బంగారం అంటే రిచ్, దాన్ని మించిన వాల్యూ లేదు, దాన్ని మించింది అంత కాస్ట్ అనేది ఇంకొకటి లేదు. బంగారము దేవుని గౌరవించడం, అలాగే వెండి దేవునికి అవసరమని సాంబ్రాన్ని తీసుకెళ్ళారు. సాంబ్రాన్ని కూడా దేవునికి ఇన్ఫెక్షన్స్ రాకుండా వసుదేమన ధూపం వేయటానికి తీసుకెళ్ళారు. ధూపం వేయటానికి, అది పశువుల పాకలో ధూపం వేయటానికి జ్ఞానులు వెళ్ళారు. అది చూసి నేను చాలా సంతోషించాను. అలాగే గోళం ఎందుకు తీసుకెళ్ళారు అని ఆలోచించినప్పుడు గోళంలో చాలా ఆయుర్వేదమైనటువంటి ఇన్ఫెక్షన్ రాకుండా మెడిసిన్ కిట్ తీసుకెళ్ళారు. ఈ కిట్ చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే నాకు ఆయుర్వేదం అనేది చాలా ఇష్టమైనది. చాలా సార్లు నేను చాలా విషయాల్లో చూశాను. ఆయుర్వేదంలో చాలా మూలికలు చాలా విధాలుగా పనిచేస్తాయి, అవి గుర్తొచ్చేసే నాకు. కాబట్టి ఈ జ్ఞానులు చూసి ప్రపంచానికి తెలియపరిచారు. అక్కడ ఒక బాలుడు పుట్టాడు, ఆ బాలుడే యేసు క్రీస్తు, ఆయనే ఈ ప్రపంచానికి దేవుడని ఆయన జ్ఞానం తెలియపరచడం చూసి చాలా సంతోషపడ్డాను. మనం దేవుడు ఎలా మనకి ఐడెంటిఫై అయ్యాడని చూస్తే జ్ఞానులు మనకి బోధించారు. దేవుడు ప్రపంచానికి పుట్టిన వ్యక్తి, ఆ బాలుడు, ఆయనే క్రీస్తు, ఆయనే ఈ ప్రపంచానికి దేవుడు అని ప్రకటించారు. అది చూసి నేను చాలా సంతోషపడ్డాను, విని చాలా సంతోషపడ్డాను, చదివి సంతోషపడ్డాను. దీనికి నేను గమనించింది, యేసుక్రీస్తు పుట్టి ఏం చేశాడు, ప్రపంచానికి ఏం చేశాడు అని గమనించినప్పుడు ప్రపంచంలో అందరి గురించి ఆలోచించినప్పుడు 8,50,00,000 మంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారని విన్నాను. నేను ఒక బోధకుడు చెప్తుంటే విన్నాను. ఇది నేను స్టడీ చేసినప్పుడు ఇంతమంది క్రైస్తవులు ప్రపంచంలో ఉన్నారు. మీరు బాగా ఆలోచించండి, బుక్స్ చదివితే మీకు అర్థమవుతుంది. ప్రపంచంలో మహమ్మదీయులు ఉన్నారు, హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు. మెజారిటీ పీపుల్ క్రిస్టియానిటీ, ప్రపంచంలో ఒక క్రైస్తవ మెజారిటీ ఉందని మీకు తెలియపరుస్తున్నాను. ఇది చెప్తున్నానంటే మన ఒక పెద్ద జన సమూహం, దేవుడు మన కోసం మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనం ఒక పెద్ద సమూహంగా ఏర్పడిపోయాం. ప్రపంచంలో క్రిస్టియానిటీ ఇంత గొప్పదారి ఇస్తుందని నేను చదవగానే నేను చాలా సంతోషపడ్డాను. అలాగే దేవుడు ఏం కార్యాలు చేశాడు మన కోసం అని చూస్తే దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు, సమస్ఫూర్తిని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మన పాపాలను క్షమించాడు, ఆయన రక్షించాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అలాగే శిష్యుల గురించి ఆలోచించాడు. 12 మంది శిష్యుల్ని ఆయన తయారు చేసుకున్నాడు. అలాగే మా సంస్థలో నేను చాలా మంది శిష్యులు తయారు చేశాను. నాకు చాలా మంది శిష్యులు ఉన్నారు. వాళ్ళల్లో ఎన్ఎస్ సాల్మన్ కూడా, మాస్టర్ గారు కూడా ఆ రోజుల్లో నా శిష్య బృందంలో ఆయన ఒకరు. అలాగే డేవిడ్సన్ గారు కూడా నా యొక్క శిష్య బృందంలో ఒకరు. అలాగే దేవప్రసాద్ కూడా నా శిష్య బృందంలో ఒకరు. అలాగే నాకు ఈ 2 రాష్ట్రాల నుంచి 12 మంది శిష్యులు తయారు చేసుకున్నాను. ఇందుకు సంస్థలో నేను క్రీస్తు గురించి చెప్పడానికి, అలాగే క్రీస్తు గురించి పనిచేయడానికి, వర్క్ చేయటానికి, పేదల మధ్యలో, ప్రజల మధ్యలో, సంఘాల మధ్యలో, ఢిల్లీలలో, పేదల దగ్గర, రోగిష్టి వారి దగ్గర, ఇష్టివారి దగ్గర ఈ 12 మంది పెట్టుకొని నేను 20-25 సంవత్సరాలు ఆటో పోట్లు తింటూ పరిచయం చేశాను. కానీ ప్రతి పరిచయలో నేను విజయాన్ని సాధించానని తెలియపరుస్తున్నాను. అలాగే క్రీస్తు పుట్టుక శిష్యులకి 12 మంది శిష్యుల్ని ఎందుకు ఎన్నుకున్నాడని ఆలోచించినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన మాకు వచ్చింది. చదివాను. మీరు లూకాసు వార్త 9వ అధ్యాయం మీరు చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడు 12 మంది శిష్యులు ఎన్నుకొని
వారికి చక్కగా 12 మందిని శిష్యుల్ని పిలిచి ఆయన 12 మంది శిష్యుల్ని పిలిచి దెయ్యముల మీద, రోగిష్ఠుల మీద వారికి శక్తినిచ్చాడు 12 మందికి. అలాగా సంవత్సరం 12 మందికి ఆ శక్తిని నేను సంపాదించి ఎన్నో కార్యక్రమాలు చేశాం. కలకటాలో, ఢిల్లీలో, కలకటాలో డేవిడ్సన్ గారు, నేను, జయప్రసాద్ గారు, కొంతమంది టీం, మాకు ఒక దాదాపు 20 మెంబర్స్. నేను చేసిన పరిచయం అంతగా చాలా పరిచయం చేశాం. అందుకనే నాకు జీసస్ అంటే చాలా ఇష్టం. ఇష్టమైన వారు ఎవరు నీకంటే నా కుటుంబం కంటే నా దేవుడే నాకు ముఖ్యం. ఎందుకు చెప్తున్నా అంటే నేను ఎన్నో సమస్యలు చూసినప్పటికీ దేవుడు నన్ను రక్షించాడు, నన్ను కాపాడాడు, నన్ను ప్రొటెక్ట్ చేశాడు, నన్ను ఆదరించాడు, నన్ను స్వస్థతపరిచాడు, నా గాయాలను తాకాడు, ఎన్నో చేశాడు. అందుకనే జీసస్ అంటే నాకు, నేను అందరికీ అదే చెప్తాను, ఎన్ని సమస్యలు నా దేవుడి కంటే గొప్పవాళ్ళండి. ఎన్ని సమస్యలు ఉన్నా మనుషులు చెప్పుకోవద్దు, దానివల్ల వచ్చేది ఏమీ లేదు, ఎగతాళి మాత్రమే. దేవునితోనే మనం ప్రతి విషయాన్ని అంగీకరించాలి, చెప్పుకోవాలి, తలవగ్గాలి, కన్నీరు గార్చాలి, మోకరించాలి, కోరుకోవాలి, బతిమలాడుకోవాలి అని నేను తెలియపరుస్తున్నాను. ఎన్నో సమస్యలు విజయాన్ని సాధించాం. ఈరోజు ఇంత పెద్ద సంఘం మనం కట్టుకున్నామంటే దేవుని కృపాన్ని నేను తెలియపరుస్తున్నాను. మా నాన్నగారికి, మా అమ్మగారికి సరైన ఇల్లు లేని పరిస్థితుల్లో మేము ఉన్నాం. సరైన ఇల్లు లేదు, మామూలు ఆర్డినరీ మా తాతగారి ఆస్తి. మా నాన్నగారు ఆయన ఇల్లు కట్టలేదు. నాకు దేవుడు ఉన్నతమైన అవసరం ఇచ్చాడు. దేవుడి కృప అని నేను తెలియపరుస్తున్నాను. నా తెలివితేటలు కాదు, నా జ్ఞానము కాదు, నా డబ్బు కాదు, లేదా నాకున్న జనము కాదు, నా అండా కాదని మీకు తెలియపరుస్తున్నాను. ఎవ్వరు నాకు సాయం చేసిన వారు కాదు. నేను దేవప్రసాద్ తోడు తీసుకున్నాను. ఆయన తీసుకొని నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలియకుండా ఇల్లు కట్టగలిగాను. ఇవన్నీ ఇది చెప్తున్నా అంటే దేవుని నమ్మిన బిడ్డలకి ఈ యొక్క వేళ్ళు జరుగుతాయని మీరు సంఘానికి తెలియపరుస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ 12 మంది శిష్యులకు ఎందుకు ఇచ్చాడు అంత పవర్? ఎందుకు ఇచ్చాడు? లోకములో పోయి సేవ చేయమని, లోకిష్టి వారిని ముట్టమని. అందుకని నేను ఎన్నుకున్నాను. రేపు జనవరి 3 నా బర్త్డే ఉంది. నేను దాదాపు 2000 మంది 3000 మందిని పిలుస్తూ ఉన్నాను, ఇన్వైట్ చేస్తూ ఉన్నాను. నేను ఇన్విటేషన్ చెప్పకుండానే, నేను ఇన్విటేషన్ ఇవ్వకుండానే జనం వస్తున్నారు. కానీ ఈసారి నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. చాలా గ్రాండ్ గా చేయాలని ఆలోచిస్తున్నాను. దేనికి చేస్తున్నాను? సమస్త యొక్క యూనిటీ కోసం. నేను నా బర్త్డే చేసుకోవాలంటే నేను 5 స్టార్లో చేసుకోగలను, లేకపోతే ఇంకా ఎక్కడో చేసుకోగలను, లేదా ఇంకా మంచి మంచి ప్లేసెస్ పోయి ఎంజాయ్ చేయగలను. బట్ నేను ఎప్పుడు అలాంటి లైఫ్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దేవుణ్ణి నేను అనుసరిస్తున్నాను కాబట్టి మీకు తెలియపరుస్తున్నాను. ఈ పుట్టుకను చూసినప్పుడు దేవుని పుట్టుక చాలా గొప్పది, చాలా శక్తివంతమైనది, బలవంతమైనది, ప్రేమ కలిగినది, దాతృత్వం కలిగినది. అబ్బో చెప్పుకుంటే ఎన్నో చెప్పుకోవచ్చు. మనం దేవుని గురించి మనకి కొలతలు లేవు, ఒక స్కేల్ లేదు. దేవుడు పవర్ఫుల్. ఎవ్రీ డే మిరకల్స్, ఎవ్రీ క్షణం మిరకల్స్. కాబట్టి మానవ జీవితం నథింగ్ అని గుర్తుపెట్టుకోండి. మనం ఏ పాపం చేసినా ఆయన మనం శుద్ధి చేయడానికి ప్రభు యేసు క్రీస్తు వారు ఉన్నారని ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని నేను తెలియపరుస్తున్నాను. ఆయన పుట్టుక స్వస్థత కలిగించింది, ఆయన పుట్టుక ప్రశాంతతనిచ్చింది, ఆయన పుట్టుక లోకంలో గొప్ప కార్యాలు చేసింది, ఆయన పుట్టుక మానవుల్ని క్షమించగలిగింది. కాబట్టి ప్రియమైన సంగమా, సమయాన్ని బట్టి మాట్లాడాలి కాబట్టి నేను సంతోషిస్తున్నాను. నాకు ఇప్పుడే బైబిల్ చూశాను. నేను ఇంతకుముందు బైబిల్ చూడలేదు, బిజీగా ఉన్నాను. కానీ లోకసభ తీసుకున్నాను. 9వ అధ్యాయం బ్యూటిఫుల్ ఉంది. 12 మంది శిష్యులు వారు చేసిన గొప్ప కార్యాలు, వారు చేసిన గొప్ప విషయాలు అవన్నీ చూసి నేను చాలా సంతోషపడ్డాను. దేవుడు ఈ 12 మందిని ఎన్నుకుంది మన కొరకే. దేవుడు యేసు క్రీస్తు ప్రభువారు 12 మంది శిష్యుల్ని ఎన్నుకుంది ప్రజల కొరకే, ఈ లోకం కొరకే. ఈ పాపాలన్నింటినీ పోవటానికి, సేవ చేయటానికి, పాపాలు తీసేయడానికి దేవుడు పరిచయం చేయటానికి వీళ్ళని వదిలేడు లోకంలో. కాబట్టి ప్రియమైన సంగమ, క్రైస్తవత్వం చాలా గొప్పదని నేను భావిస్తూ ఉన్నాను. నేను మత బోధకుడినే. మతంలో నేను క్రిస్టియానిటీ కోసం నేను పాల్గొని వాడిని. బ్యాప్టిస్ట్ సంఘాలంటే ప్రాణం నాకు. వేరే డెనామినేషన్స్ నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. బ్యాప్టిస్ట్ సంఘాలనే నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే రీసెంట్ గా మన సదరన్ చర్చిలో కూడా 16 సంవత్సరములు వారు విడిపోయి ఉంటే వాళ్ళ దేశం కలిపి ఏక సంఘముగా చేయగలిగిన శక్తి దేవుడు నాకు ఇచ్చాడు. నేను దేవుని శిష్యులుగా ఉండటం ఇష్టం, అత సాక్షిగా ఉండటం ఇష్టం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఎట్లాంటి డయాస్ అయినా సరే
ఎలాంటి పరిస్థితి అయినా సరే ఐ కెన్ స్పీక్ లౌడ్లీ. దేవుని గురించి నేను పెద్దగా మాట్లాడగలను, చాటి చెప్పగలను. కాబట్టి ఎందుకు వచ్చింది ఈ ధైర్యం అంతా, ఎందుకు వచ్చింది ఈ శక్తి అంతా, ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అంతా? క్రీస్తు పరిశుద్ధుడని, క్రీస్తు ఉన్నాడనే ధైర్యం ఉన్నాను. ఎన్నో ఇన్సిడెంట్స్ చూశాను, ఎన్నో మోర్ అండ్ మోర్. ఎవరు చూసింటారో నేను చూసిన ఇన్స్పిరేషన్ మోర్ అండ్ మోర్. అసలు భయపడిన రోజు లేదు. నేను నా సత్యమని కూడా భయపడిన రోజులు ఉన్నాయి పరిస్థితులు బట్టి. కానీ ఐ నెవర్ గో బ్యాక్. నేను క్రిస్టియానిటీలో ఉన్నాను, బ్యాప్టిస్ట్ సంస్థలో ఉన్నాను. క్రిస్టియానిటీ కొరకు నా రక్తాన్ని ధారపరచడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఎన్నో విషయాలు వింటున్నాం. నిన్నటి విషయంలో కూడా నాకు ఒక పెద్ద వ్యక్తి వచ్చి ఒక ఇష్యూ చెప్పాడు, చాలా ప్రాబ్లమాటిక్ ఇష్యూ. చెప్తే నేను టేక్ ఇట్ ఈజీ తీసుకో, అది నా గురించి కూడా చెప్పాడు. చెప్తే ఇక్కడ చాలా చూశాను నేను. అది చెప్పింది కూడా ఎవరో కాదు, మన బ్యాప్టిస్ట్ చర్చి ఉదయగిరి రోడ్లో ఉంది, దాని ప్రెసిడెంట్ గారు జగన్ గారు కొత్త ఇష్యూ చెప్పుకొచ్చారు. నేను చాలా సింపుల్ గా తీసుకున్నాను దాన్ని. నాకు అక్కడ బాంబు పడుతున్నా భయపడను, ఇంకోటి ఉన్నా భయపడను, ఇంకోటి చేస్తున్నా భయపడను. గాడ్ ఈజ్ విత్ మీ. ఎందుకు నమ్మాను? ఆయన పరిశుద్ధులని చదివాను, నేను ప్రార్థన చేశా, ఆయన యొక్క పవర్ చూశాను, ఆయన యొక్క శక్తిని చూశాను, ఆయన యొక్క కృపను చూశాను, ఆయన ముట్టిన వారిని గాయాల మార్గం చూశాను. ఇవన్నీ చూసి నాకు దేవా ఈ స్థానంలో ఇసుకలేనంత అవకాశం నేను ప్రార్థన చేసి ఎందుకంటే నేను ఎన్నో కష్టాల నుంచి చాలా మంది నేను ఆపరేషన్ పని చేసేటప్పుడు నా యాంటీ గ్రూప్ అంటే ఎవరు నాకు యాంటీ లేరు, నాకు యాంటీ అంటూ లేరు, వాళ్ళు అనుకుంటారు. పెద్ద పెద్ద బిషప్లు కూడా ఉన్నారు హైదరాబాద్లో చాలా దగ్గర. వారు దివాకరంతా గర్భంగా ఒక సింగిల్ సన్ ఎంతసేపు వాడిని ఎంతసేపు డిసైడ్ చేయకూడదు. నాకు దేవుడి బలం 30 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతాను. మీరు నమ్ముతారో లేదు, నాకు ముందు జరిగే సంగతులు తెలియపరుస్తూ ఉంటాడు దేవుడు. నేను చాలా మంది చెప్తూ ఉంటాను, నా స్నేహితులకి, నా పక్కన ఉన్న వారికి, నా శిష్యులకి, నా ఫాలోవర్స్కి, నా ఆఫీస్ స్టాఫ్కి, నా కుటుంబంలోనే చెప్తూ ఉంటాను, ఇది జరగబోతుంది, చూస్తుండండి, నెక్స్ట్ డే జరుగుతుంది. ఇది జరగదు అంటే జరగదు. ఇది ఏంది వండర్? నేను ఏ సాధన చేయలేదు, ఏ సాధన లేదు. అఘోరాలను అడిగాను నేను. అఘోర నాగసాధువులు నాకు చాలా మంది తెలుసు. వారు వచ్చేమంటారంటే క్రీస్తు కూడా ఒక దేవుడే అని వారు చెప్పడం నేను చాలా గర్వించాను. మహమ్మదీయులు చెప్పడం నేను గౌరవించాను, హిందువులు చెప్పడం నేను గౌరవిస్తున్నా. ఎందుకంటే వాళ్ళకి తెలుసు క్రీస్తు దేవుడే అని. వారు నమ్మింది అలాని, వారు నమ్మింది వెంకటేశ్వర స్వామిని, శివుణ్ణి, మనం నమ్మింది క్రీస్తుని. కానీ నేను క్రీస్తు చేసిన గొప్ప కార్యాలు ధైర్యంగా వేదిక మీద కూడా చెప్పగలను. కాబట్టి మీరందరూ క్రిస్మస్ దినాన యేసు క్రీస్తు పుట్టుకొని గుర్తుంచుకొని ఉన్నతమైన స్థానాన్ని సంపాదించడం, దేవుణ్ణి ఆరాధించి మీరందరూ ప్రశాంతంగా జీవితాన్ని జీవించాలని, మీరందరూ ధనవంతులు అవ్వాలని, మీరందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఈ పుట్టుక దినాన, క్రీస్తు పుట్టుక దినాన నేను మీకు తెలియపరుస్తూ సమయం బట్టి నేను ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్.
మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.